స్తోత్రం 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 తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన స్వామి, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా, నీకు వందనాలు నాయన. మంచి దైవసేవకుడు నా ప్రభా ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. సర్వలోకానికి చక్రవర్తిని యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా, మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా నా ప్రభా, సంవత్సరం జరుగుచుండగా నీ కార్యాలు నూతన పరుస్తాను వాగ్దానం చేసినట్లుగా నా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా, అలనాడు మోషేతో మాట్లాడినట్లుగా నా ప్రభా, యెహోషువతో మాట్లాడినట్లుగా, అయ్యా దావీదుతో మాట్లాడినట్లుగా నా ప్రభా, అయ్యా ఇక్కడ వచ్చిన విశ్వాసులు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారికి ఏ అవసరాలు ఉన్నాయో అయ్యా వారి ప్రతి ఒక్కరితో పేరు పేరున మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఇరుకుల్లోంచి విశాలతలో అయ్యా తీసుకొస్తాను వాగ్దానం చేసావు ప్రభా. అడుగుడు మీకు ఇవ్వబడిన, వెతుకుడు మీకు దొరికిన, తట్టుడు మీకు తీయబడిన వాగ్దానం చేసావు నాయన. అయ్యా అందం, మోస్కరం, సౌందర్యం, యుద్ధం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని వాగ్దానం చేసినట్లుగా నా ప్రభువా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. దైవసేవకు మంచి వాక్శక్తిని దయచేయండి, నీ ధారాళమైన కృప దయచేయండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా ముఖ్యంగా నా ప్రభువా మరి ఆదాం పాస్టర్ గారిని బట్టి, కొత్త దైవసేవకులను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ప్రతి ఒక్కరితో ఈ 2 రోజులు నాయన, ఉదయం మధ్యాహ్నం నా ప్రభా, సాయంత్రం మరి రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం మళ్ళా నాయన నీ చిత్తమైతే మంచి కార్యాలు, మంచి మేలు జరగాలని ఆశపడతా ఉన్న ప్రభా. నువ్వు మాత్రమే మహిమ పొందుకోమని అయ్యా, మీకే స్తుతి ఘన మహిమ ప్రభావాలు నువ్వు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. అయ్యగారిని మన మధ్యకి క్షేమంగా తీసుకొచ్చిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. మంచిది. సాబు అయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు, శ్రద్ధగా విందాం. प्रभु यीशु मसीह की, యేసు ప్రభుకి జై అనండి. हालेलुया. अब बैठ सकते हैं. కూర్చోవచ్చు. मैं प्रभु का धन्यवाद देना चाहता हूँ सुंदर समय के लिए. ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. और पास्टर आदम से मैं बहुत प्यार करता हूँ. అయ్యగారిని నేను ప్రేమిస్తాను. और आप सबसे, మిమ్మల్ని అందరినీ నేను చాలా ప్రేమిస్తాను. काफ़ी दिनों से कोरोना से पगले से सोच रहा था आपके पास आने के लिए, पर समय नहीं हुआ. కరోనా రాకముందు నుంచే మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నాను, కానీ సమయం దొరకలేదు. लास्ट टाइम जब मैं आए थे, मैं और मेरा धर्मपत्नी हम दोनों मिलकर आए थे. पास्टर अम्मा के साथ में आए थे. పోయినసారి వచ్చినప్పుడు పాస్టర్ గారు కూడా తీసుకుని వచ్చారు. और अभी भी हम याद करते हैं आप सबका प्यार. ఇప్పటికీ పాస్టర్ గారు మీరందరూ చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుందట. सवेरे जब निकल रहा था, पास्टर अम्मा ने भी आपको सबको जय मसीह की कहने के लिए कहा. నేను రెడ్డిపాలెం వెళ్తున్నానంటే అక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా తరపున వందనాలు చెప్పానని చెప్పండి అన్నదంట. అమ్మగారికి మీరు కూడా వందనాలు చెప్పండి. లేరు కదా. और काफ़ी काम बेंगलुरु शहर में बढ़ चुका है, इसलिए पास्टर अम्मा भी मेरे साथ नहीं आ पाया है. రేపు మళ్ళీ ఆదివారం కూడా వస్తుంది. చాలా పని అక్కడ ఉంది కాబట్టి అమ్మగారు రాలేకపోయారు. ఆమె అక్కడ పని చేసుకుంటుంది కనుక నేను ఒక్కనే వచ్చాను. क्योंकि 2 सप्ताह पहले हम लोग दोनों मिलकर 2 सप्ताह के लिए दुबई में थे. 2 వారాల క్రితం 2 వారాల పాటుగా దుబాయ్లో సువార్త సేవ ప్రకటించడానికి వెళ్ళారంట. तो वहाँ पर भी जो बेंगलुरु की कलीसिया है बहुत बढ़ रहा है. అక్కడి నుంచి కూడా ఈ బెంగళూరులో సేవ విస్తరిస్తూ ఉంది. और मैं पास्टर को वहाँ ले जाना चाहता हूँ. अब छोड़ेंगे ना? మీ పాస్టర్ గారిని బెంగళూరు తీసుకెళ్తా మీరు వదిలిపెడతారా అంటున్నారు. हालेलुया. హల్లెలూయా. और प्रभु ने जो मुझे दिया हुआ बातों को मैं आपको बताना चाहता हूँ. ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. प्रभु ने मुझसे कहा आपसे कहने के लिए, प्रभु इन दिवसों में आपके मध्य में बड़े बड़े काम करने जा रहा है. మీ అందరితో దేవుడి ఈ సమయంలో చెబుతున్న మాట ఏంటంటే, మీ నిమిత్తం నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్ అనండి అందరూ.
గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఆమేన్. हालेलुया. హల్లెలూయా. परमेश्वर आपके लिए बड़े बड़े काम करने जा रहा है మీ కొరకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చెయ్యబోతున్నాడు. और आप गवाही देने जा रहा है कि परमेश्वर ने मेरे लिए बड़े बड़े और अद्भुत के काम किया है. నేను నా నిమిత్తం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడని సాక్ష్యం మీరు చెప్పబోతున్నారు. अब एक शब्द वचन को पढ़ सकते हैं कि लूका सुसमाचार उसका पहला अध्याय उसका 49 वर्स आप इस समय पर पढ़ेंगे. ఈ సమయంలో లూకాసు వార్త మొదటి అధ్యాయం 49వ వచనాన్ని తీసి చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 49వ వచనం. 49 yes. 49వ వచనం. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, నన్ను ధన్యురాలందరు. ఆయన నామం పరిశుద్ధం, ఆయన నామము పరిశుద్ధం. పరిశుద్ధము. माइक में दी कोई पढ़े. మైక్ ఉండే ఆ బ్రదర్కి మైక్లో చదువు. लूक 149. లోక 1 అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. परमेश्वर आपके लिए बड़ा काम करने जा रहा है. దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. जो आज तक आपने देखा नहीं है. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు మీ జీవితంలో అంత గొప్ప కార్యాలు చూడాల, అలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. आज तक आप सोचा भी नहीं है. నేటి వరకు మీరు అసలు ఊహించనే లేదు. ऐसा अद्भुत काम, అలాంటి గొప్ప కార్యాలు మీరు ऐसा చేయబోతున్నారు. बड़े बड़े काम అలాంటి గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితంలో यीशु చేయబోతున్నాడు. आपके लिए करने जा रहा है. యేసు ప్రభు మీ కొరకు మునిపెన్నడు చూడని అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. विश्वास करने वाला आमीन बोलने में నమ్మిన వాళ్ళు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. ये मरियम की गवाह है. ఇది మరియమ్మ గారి యొక్క సాక్ష్యం. यीशु की माता मरियम खड़कर गवाही दे रही है कि परमेश्वर ने मेरे लिए बड़े बड़े काम किया है. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా సాక్ష్యం ఇస్తుంది, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశారు అని. कब पता है? जब बच्चा जन्मा ही नहीं है. యేసు ప్రభు జన్మించలా అప్పుడు చెబుతుంది. जन्म लेने से पहले గర్భవతి కాక ముందే ఈ మాట అంటుంది. गर्भवती हो गई आगम पर बच्चे को जन्म नहीं दिया आगम. అయితే గర్భవతిగా ఉంది కానీ ఆమె బిడ్డకు జన్మనివ్వలే. ఇంకా उससे पहले गवाही देना शुरू कर दिया है ముందుగానే ఆమె సాక్ష్యం ఇస్తుంది कि परमेश्वर ने मेरे लिए बड़े बड़े काम किया है. నా నిమిత్తం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్తుంది. आपके जीवन के अंदर परमेश्वर बड़े बड़े काम करने का है. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. जब परमेश्वर आपसे बातें करता है ఎప్పుడైతే దేవుడు మీతో మాట్లాడతాడో आप उस बात पर विश्वास करना बहुत जरूरी है. మీరు ఆయన చెప్పిన మాటని నమ్మటం చాలా అవసరమైనది. क्योंकि इस समय पर हम देखा जा सकता है ఇప్పుడు మనం చెప్పవచ్చు इस लूका के पुस्तक की शुरुआत ही ऐसा ही है. ఈ లూకా సువార్త యొక్క ఆరంభంలోని ఈ మాట మనం చూద్దాం. प्रार्थना का उत्तर देते हुए स्वर्ग की दूध उतर रहा है प्रभु के भवन के अंदर. దేవుని యొక్క మందిరంలో ఉండే దేవుని మాట విని విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలా. आप देखने पाए कि परमेश्वर के दूध उतर रहा हूं कि लूका की पुस्तक पहले अध्याय और उसका 13 वचन 13 13వ వచనం లూకా సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం 13 1:13 లూకా సువార్త. दूधा జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. Praise the Lord. Enough. Hallelujah. वहां पर स्वर्ग की दूध उतर कर
అక్కడ దేవుని యొక్క దూత దిగి వచ్చి जो परमेश्वर की भीतरी कोटि में सेवा करने वाला परमेश्वर के दास जकरिया से कह रहा है, అక్కడ యాజకత్వం నిర్వర్తిస్తున్నటువంటి జకరియా దగ్గర దేవదూత వచ్చి నిలబడి చెబుతున్నాడు, तेरी प्रार्थना सुन ली गई है। నీ ప్రార్థన వినబడినది. परमेश्वर आपसे कह रहा है तेरी प्रार्थना सुन ली गई है। దేవుని యొక్క వాక్కు ఏమనంటే నీ ప్రార్థన వినబడినది. प्रार्थना सुनने वाला परमेश्वर, మన ప్రార్థన వినే దేవుడు. तूने इन दिवस में किया हुआ तेरी प्रार्थना को परमेश्वर ने सुन लिया है। నీవు ఏదైతే ప్రార్థించావో దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆమేనని చెప్పు. परमेश्वर तुझे अगले लेवल में ले जाने जा रहा है। దేవుడు తను ఇష్టపడిన రీతి లెవెల్లో నిన్ను ఉంచబోతున్నాడు. परमेश्वर तुझको एक आग की खंबा बनाकर सेवा में उपयोग करने जा रहा है। దేవుడు ఒక మూల స్తంభంగా నిన్ను నిలబెట్టి తన సేవలో నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ఆమేన్. परमेश्वर के अभिषेक तुझ पर उतरते हुए प्रभु मुझे दिखा रहा है। దేవుని యొక్క అభిషేకం నీ మీదకి దిగి రావటం నేను దర్శనంలో చూస్తున్నా. इन दिनों में इसी प्रकार प्रार्थना किया करे। నీవు ఈ రీతిగా ప్రార్థన చేశావు. और प्रार्थना में तुम योद्धा बनना। నీవు ప్రార్థనలో యోధుడు అవ్వాలా. प्रार्थना में जब तुम योद्धा बनोगे, ఎప్పుడైతే ప్రార్థనలో యోధుడుగా ఉంటావో, और याकूब की तरह तुम मल्ल युद्ध करोगे, యాకోబు వలె మొండి పట్టుబట్టి ప్రార్థనలో పోరాడితే, जब तक तू मुझे आशीष नहीं देगा मैं तुझे नहीं छोड़ूंगा करके बोलोगे, యాకోబు వలె నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనని పోరాడినట్టయితే, परमेश्वर कह रहा है तुम एक ऐसे आशीषित व्यक्ति बन जा रहा है समाज के लिए। సమాజం కోసం పక్కనున్న వారి అందరికీ నీవు ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండబోతున్నావు. तेरे जीवन के अंदर कई प्रकार की पराजय को तुम देख चुके हैं। అనేక అపజయాలు చూసావు. कई प्रकार की फेल्यूर्स तुम देख चुके हैं। అనేక రకాలైన విఫలం చెందటం చూసావు. पर इन दिवस में परमेश्वर तेरी हर एक फेल्यूर को सक्सेस में बदलकर यहोशू की तरह तुम्हें नेतृत्व में लाने जा रहा है। అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా వేరు వేరు విషయాల్లో విఫలం చెందిన పరిస్థితులు ఉన్నాయి, బాధపడ్డావు, దుఃఖపడ్డావు, కానీ ఇక మీదట జయమే నీకుంటది కానీ అపజయం ఉండదు. जोशुआ की तरह एक యెహోషువ వలె అపజయం ఎరగని వీరుడుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. जैसे मूसा नबी के नीचे था, जैसे मूसा नबी के हाथों तले మోషేని దేవుడు మోషే చేతి కింద యెహోషువ నిలిచి ఉన్నట్టు, उसी प्रकार प्रभु कह रहा है अभिषिक्तों के हाथों तले परमेश्वर तुम्हें संभालने के लिए जा रहा है। అదే రీతిగా దైవజనుల చేతి కింద దేవుడు నిన్ను ఉంచి బహుబలంగా వాడుకోబోతున్నాడు. तो इन दिन में अभिषिक्तों के हाथों के साथ मिलकर काम करना। అయితే అభిషిక్తులైన వారి యొక్క చేతి కింద ఉండి నీవు ప్రభు సేవలో ముందుకు సాగవలసి ఉన్నది. परमेश्वर जिस प्रकार यहोशू पर अपने आत्मा को ढेर लागे उसी पर तुझको भी आत्मा से भरपूरी कर उपयोगी पात्र बनाए। మోషే మీద ఉన్న అభిషేకం యెహోషువకి ఇచ్చినట్టుగా దేవుడు నిన్ను అలాంటి అభిషేకం ఇచ్చి ఆయన చేతిలో వాడుకోబోతున్నాడు. यीशु के नाम से आशीष दे रहा है। యేసు నామములో బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. Everyone said ఆమేన్ అనండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇని ಸ್ವಲ್ಪ గట్టియాగి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అష్టే గొత్తు అజీ ఆమేన్. హల్లెలూయా. 400 years का साइलेंस ब्रेक हो रहा है उस एक वाणी में। 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎవరితో భూమి మీద మనుషులతో మాట్లాడలా. मलाकी के बाद कोई शब्द नहीं सुनाई दे रहा। మలాకి గ్రంథం తర్వాత దేవుని వద్ద నుండి ఏ స్వరం వినపడలా. परमेश्वर लोगों से बातें कर कर थक चुका जैसे है। ప్రభు బిడ్డలతో ప్రభు మాట్లాడి అలసిపోయాడు, మౌనంగా ఉన్నాడు. परमेश्वर भविष्यवक्ताओं को भेजने के बावजूद भी अपने मन को कठोर करता गया। ప్రవక్తలను పంపిన తర్వాత దేవుడే తన మనస్సును కఠినపరుచుకున్నాడు. परमेश्वर उनको चेतावनी देने के बावजूद भी परमेश्वर की वजन से मुंह फोड़ कर वे चलने लगा। ఆ తర్వాత దేవుడే తను స్వయంగా నోరు తెరిచి తన ప్రజలతో మాట్లాడాడు. उनको छुड़ाया हुआ परमेश्वर को वे भूल गए हैं।
దేవుడు ఏమే కార్యాలు చేశారో అవన్నీ వాళ్ళు మర్చిపోయారు. वैसे 400 वर्ष बीत गया, అయితే 400 సంవత్సరాలు 400 वर्ष में कोई शब्द नहीं सुनाई दे रहा, దేవుని యొక్క స్వరం ఎక్కడ వినపడలా. ना तो भविष्यवक्ता के जरिए, ना तो डायरेक्ट कोई प्रभु का दास लोग प्रभु का शब्द सुन रहा. ప్రవక్తల ద్వారా కానీ దైవజనుల ద్వారా కానీ నేరుగా ముఖాముఖిగా కానీ దేవుడు ఏ మనిషితో మాట్లాడలా. पर 400 वर्ष के बाद 400 ఏళ్ల తర్వాత जकरिया नाम की जो पुरोहित गए, याजक गए, ఈ యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి జకర్యా जो परमेश्वर के लिए बलि चढ़ा रहा था, బలి అర్పిస్తూ ఉన్న సమయంలో भीतरी कोठरी में था, ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. दूध उत्तर कर आया है. దేవదూత అక్కడ దిగి రావటం జరిగింది. जकरिया से कह रहा है, అప్పుడు జకర్యాతో అంటున్నాడు, तेरी प्रार्थना सुन लिया गया है. నీ ప్రార్థన వినబడినది అన్నాడు. मैं आपको कॉमनली बताना चाहूंगा, నేను ఒక మాట చెప్తాను, प्रार्थना परमेश्वर सुनता है. మన ప్రార్థన దేవుడు వింటాడు. हालेलुया, హల్లెలూయా. यदि आप प्रार्थना करने के लिए तैयार है, అయితే ఎవరైతే ప్రార్థించటానికి సిద్ధంగా ఉంటారో, प्रार्थना आप परमेश्वर की उपस्थिति में रहकर प्रार्थना करोगे, దేవుని యొక్క సన్నిధిలో కూడి నీవు గాని ప్రార్థించినట్టయితే आपकी हर एक प्रार्थना का उत्तर मिल जाएगा. తప్పకుండా నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. प्रार्थना की रीति करना बहुत जरूरी है. అయితే ప్రార్థించటం అనేది చాలా అవసరం. प्रार्थना एक प्रयत्न है, प्रार्थना एक युद्ध है. ప్రార్థన అంటే దేవునితో పోరాటం. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. हमारी प्रार्थना को वातावरण में ही रोक कर रखने वाला कुछ अंधकार की ताकत है. మన ప్రార్థన మధ్యలో ఆకాశ మండలంలో ఆపేటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. पर जब आप आत्मा में होकर प्रार्थना करोगे, మనం గన దేవుని ఆత్మపూర్ణులై ప్రార్థిస్తున్నట్టయితే, वचन में दृढ़ होकर प्रार्थना करोगे, దేవుని యొక్క వాక్యాన్ని వెత్తి ప్రార్థన చేస్తున్నట్టయితే आपकी प्रार्थना का उत्तर जरूर मिल जाएगा. నీ ప్రార్థనకు సమాధానం తప్పకుండా వస్తుంది. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. अभी देखिए जकरिया और उसकी पत्नी के बारे में कुछ बात प्रभु के वचन बताया जा रहा है, बता देखने पाए. ఇక్కడ జకరియా తన భార్యను గురించి చెబుతున్నాడు. 6 वचन, पहला अध्याय का 6वें वचन देखने पाए. कैसे थे वे दोनों? రెండో వచనం చూడండి. 6 वर्ड. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. లోకా సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం. సకలమైన ఆజ్ఞల చొప్పున వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. हमें परमेश्वर के चरणों में ऐसे गुण होना बहुत जरूरी है. అదే రీతిగా దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండటం అవసరమై ఉన్నది. लोगों के सामने नहीं, మనుషుల ఎదుట కాదు, परमेश्वर के सामने दोनों धर्मी था. అయితే వీరిద్దరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. प्रभु की सारी आज्ञाओं और विधियों पर निर्दोष चलने वाला था. వారిద్దరు కూడా ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. देखिए, मुझे और आपको ओबीडियंट बनना बहुत जरूरी है. దేవుని యొక్క దృష్టి ఎదుట ఆయన ఆజ్ఞలు పాటిస్తూ నీతిమంతులుగా కనపడటం చాలా అవసరం. परमेश्वर की आज्ञाओं को मानना, सीख कर चलना बहुत जरूरी है. దేవుని ఆజ్ఞలన్నీ పాటించటం, వాటిని అనుసరించి నడటం చాలా అవసరం. तो जो दूध जकरिया नबी के पास परमेश्वर के भवन में उतरा है, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న జకరియా దగ్గరికి దేవదూత వచ్చి, वो दूध जो है 6 महीने के बाद मरियम नाम की कन्या के पास उतरी. ఆ దేవదూత జకరియాతో మాట్లాడిన ఆ దేవదూత మరొక 6 నెలలు గడిచిన తర్వాత మరియమ్మ దగ్గరికి జకరియా దగ్గరికి వచ్చి మాట్లాడిన 6 నెలలకి మరియమ్మ గారి దగ్గర రావటం జరిగింది. मरियम से भी दूध कहा. మరియమ్మతో కూడా దేవదూతే చెప్పాడు. परमेश्वर की दूध ने कहा, దేవదూత చెప్పారు, तुम्हारे पर परमेश्वर की कृपा हुई गई. నీవు దయ పొందిన దానివి మరియా, నీవు దయ పొందిన దానివి. हालेलुया. हालेलुया. फेवर ऑफ गॉड, परमेश्वर की कृपा हुई है. దేవుని యొక్క దయ పొందిన దానివి,
దేవుని కృప నీ మీద ఉన్నదని చెప్పి మాట్లాడటం జరిగింది. और जो कहा तू गर्भवती होगी ఎప్పుడైతే ఆ మాట పూర్తిగా నెరవేరిందో और तेरे लिए संतान जनेगी, ఆ వారి కాలం సంపూర్ణమైనప్పుడు సంతానం బిడ్డలు కలిగారు. और मरियम ने इस प्रकार सवाल की, మరియమ్మ ఈ రీతిగా అడిగింది, ये कैसे हो सकता है? ప్రభువా ఇది ఎట్లా జరుగుద్ది? क्योंकि मैं एक मनुष्य को एक पुरुष को जाना ही नहीं. నేను పురుషుని ఎరగనే దానను కదా, ఇది నాకు ఎలా సంభవిస్తుంది అని అడిగింది. परंतु परमेश्वर की आत्मा कहा అయితే దేవుని ఆత్మ చెప్పాడు, कि तेरे ऊपर आत्मा उतरेगा, पवित्र आत्मा उतरेगा, సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీద కమ్ముకుంటుంది, నీవు గర్భవతి అవుతావు. तब तो गर्भवती हो जाएगी. అప్పుడు నీవు గర్భవతి అవుతావు. क्योंकि परमेश्वर के लिए कोई भी काम असंभव नहीं है. ఎందుకనగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. और परमेश्वर का वचन प्रभाव रहित नहीं है. దేవుని యొక్క మాట ఎప్పటికీ నిరర్ధకం కానేరదు. परमेश्वर का वचन प्रभाव रहित नहीं है. దేవుని యొక్క మాట ఎప్పటికీ నిరర్ధకం కానేరదు. कहने का मतलब है कि परमेश्वर के वचन में सामर्थ्य है. ఎందుకనగా దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. 37 word 37 37 yeah 137 37 వచ్చిన చూడండి. 37 దేవుని చెప్పిన మాట ఏదైనాను నిరర్ధకం కానేరదు అని ఆమెతో చెప్పాను. हालेलुया హల్లెలూయా. परमेश्वर के मुंह से निकलने वाला वचन में ऐसा सामर्थ्य है कि जो चीज है भी नहीं है उस चीज को उत्पन्न करा सकती है. అయితే దేవుని నోటి నుండి వచ్చిన మాట ఎలాంటిదంటే అక్కడ ఏమీ లేదు, శూన్యంలో కూడా అక్కడ అద్భుతం జరుగుతుంది. అలాంటి శక్తి గల మాటే దేవుని మాట. The word of God has such a power that it can create anything from nothing. ఏమీ లేని శూన్యంలో దేవుని నోటి నుండి వచ్చిన ఒక మాట నూతన సృష్టిని జరిగించగలదు. Because the word of God is active. ఎందుకనగా దేవుని యొక్క మాట ఒక సృష్టిని జరిగిస్తుంది. Yes, क्रियात्मक है, क्रिया करते हैं. క్రియను నిర్మించగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నది. Word of God has create anything out of nothing. ఏమీ లేని చోట ఏదో ఒకటి సృష్టించగలిగిన శక్తి దేవుని నోటి మాటకు ఉంది. And when it happens in our life, ఎప్పుడైతే మన జీవితంలో అది జరుగుతుందో, आप देखने पाए 45 वचन पढ़ने पाए 45 45వ వచనం చూద్దాం. yes నా ఆత్మ 45 ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు ah సిద్ధించును గనుక ah నమ్మి ఆమె ధన్యురాలాయెను. ఆమేన్. amen. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. హల్లెలూయా hallelujah హల్లెలూయా hallelujah హల్లెలూయా. so वचन सुनने वाला नहीं के blessed people. కేవలం వినేవాళ్ళు కాదు ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వదించబడిన మనుషులంటే सुनने वाला वचन पर विश्वास करने वाला blessed है. వినేవాళ్ళు కాదు ఆశీర్వదించబడే వాళ్ళు ధన్యులు. ఎవరు అంటే విన్న దానిని నమ్మేవారే ధన్యులవుతారు. हालेलुया హల్లెలూయా. 2 दिवस में आपके मध्य में परमेश्वर ऐसे बातों को कहेंगे. ఏ మాట అయితే దేవుడు నీతో చెప్తున్నాడో, यदि आप विश्वास करने के लिए तैयार है, ఆ మాట కన్నా నీవు నమ్మగలిగినట్టయితే, నమ్మినట్టయితే वो वचन आपके जीवन के अंदर पढ़कर काम किया करेगा. నీ జీవితంలో ఒక క్రియను నిర్మించడం జరుగుతుంది. क्योंकि परमेश्वर के मुंह से निकलने वाला वचन ఎందుకనగా దేవుని నోటి నుండి వెలువడినటువంటి మాట कभी भी बेकार वापस नहीं जाएंगे. ఎన్నటికీ నిరర్ధకం కాదు. परमेश्वर के मुंह से जो वचन निकलती है, ఎప్పుడైతే దేవుని నోటి నుండి మాట బయటకు వస్తుందో, वो वचन आपके जीवन के अंदर रुक कर काम करेगा. నీ హృదయంలో దేవుని మాట నిలిచి కార్యం చేస్తుంది. बोलिए आमीन. बोलिए ఆమేన్ అని చెప్పండి. बोलिए आमीन. గట్టిగా చెప్పండి ఆమేన్. हालेलुया. హల్లెలూయా. आप पढ़िए. मैं थोड़ा सवेरे आपको बैकग्राउंड ऐसे डालकर विश्वास डालना चाहता हूँ. విశ్వాసంలో మీరు బలపడటానికి దాని వెనక చరిత్ర చెబుతున్నా. तो आप पढ़ेंगे. मेरे ख्याल माइक से जल्दी जल्दी निकाल सकने वाला. ओके
మైక్ తీసుకుని చదవండమ్మా. जो जो जल्दी जल्दी निकालेंगे वो निकाल सही नहीं త్వరగా ఎవరు తీస్తే వాళ్ళు చదవాలా. माइक एक माइक यहाँ पे दे दो, एक माइक यहाँ पर भी दे दो, कोई प्रॉब्लम नहीं. మీ దగ్గర ఒక మైక్ ఉంచండి, ఇటు ఒక మైక్ పెట్టుకోండి. ఐషియా భవిష్యవక్త की पुस्तक యెషయా గ్రంథం 55 అధ్యాయం 55 అధ్యాయం उसका 10 11 वचन 10-11 యెషయా గ్రంథం 55 10-11 వర్షమును 8-9 పడి 8-9 8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఆ. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆమేన్ 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 ఆమేన్. పలకండి గట్టిగా. परमेश्वर का वचन దేవుని యొక్క వాక్యం, the word of God. దేవుని యొక్క మాట. Okay, listen me very carefully. జాగ్రత్తగానండి అమ్మ, దృష్టి పెట్టి జాగ్రత్తగానండి. परमेश्वर का वचन की तुलना దేవుని యొక్క మాట ఎలాంటిదంటే आकाश से गिरने वाला पानी की समानता में किया गया. ఆకాశం నుండి కురిసే నీటి బిందువులతోటి వర్షపు చినుకులతోటి పోల్చబడింది. अब किसान है काफी लोग, మీకు ఈ విషయం చాలా మందికి తెలిసిన సంగతి. किसान చాలా మంది వ్యవసాయం చేస్తారు కాబట్టి మీకు తెలుసు. Praise the Lord. హల్లెలూయా. आपको व्यवसाय करने के लिए पानी की जरूरत होता है. వ్యవసాయం చేయాలంటే నీళ్లు చాలా అవసరం. आमेन ఆమేన్. पानी नहीं गए तो आप खेती नहीं कर पाओगे. నీళ్లు లేకపోతే వ్యవసాయం ఎలా చేస్తారు? और जब आकाश से पानी गिरते हैं, ఎప్పుడైతే ఆకాశం నుంచి నీళ్లు కురుస్తాయో सूखा भूमि को भी उपजाने के लिए उसको तैयार करते हैं. ఆకాశం నుంచి కురిచినటువంటి చినుకులు ఎండిపోయినటువంటి నేలను సిద్ధం చేస్తుంది, మెత్తపరిచి విత్తనం వేసేదానికి సిద్ధం చేస్తుంది. उसी प्रकार प्रभु का वचन అలాగనే దేవుని యొక్క వాక్యం मेरी और आपके जीवन में रह कर काम करेगा. ఆ విన్న వాక్యము మన హృదయంలో పడి మన హృదయంలోనే ఉండి కార్యాన్ని జరిగించడం చూస్తాం. हमारा वचन जब कान में सुनते हैं, అయితే దేవుని మాట చెవితో వింటాం. वो वचन जो है हृदय के अंदर जाना जरूरी है. అది హృదయంలో దాకా వెళ్ళాలా. मन से विश्वास करना అప్పుడు మనస్సులో దాన్ని నమ్మాలా. और मुंह से अंगीकार करना. అప్పుడు నోటితోటి దాన్ని जब वो ఒప్పుకోవాలి. वचन सुनते हैं, వాక్యం విన్నప్పుడు प्रभु कहता है कि तेरे जीवन में होने वाला है, ఇది జరగబోతుందని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో आपके जीवन में होने वाला है. ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది. परमेश्वर आपके व्यवसाय को बढ़ाने वाला है. నీ వ్యవసాయాన్ని వృద్ధిల్ల చేయబోతున్నాడు. परमेश्वर आपके जीवन में अच्छा करने जा रहा है. నీ జీవితాన్ని కాపాడబోతున్నాడు. जब प्रभु के दासों के जरिए सुनने वाला वचन ప్రభు దాసుని ద్వారా ఏదైతే మాట వింటావో आपकी कान से सुनकर छोड़ना नहीं उसको. నీ చెవితో విని దాన్ని వదిలేయకూడదు. वो वचन सीधा आपके अंदर जाना चाहिए అది నేరుగా హృదయంలోకి వెళ్ళిపోవాలా. और अंदर विश्वास के साथ उसको ले लेना चाहिए. అప్పుడు విశ్వాసంతో ఆ యొక్క వాక్యం ఫలించాలా. वचन जब विश्वास में बदलोगे, ఎప్పుడైతే వాక్యము విశ్వాసంతో నింపబడుతుందో वचन आपके जीवन के अंदर क्रियात्मक बनकर అప్పుడు నూతన సృష్టిని చేయటం జరుగుతుంది. ఆ వాక్కు आपके जीवन के अंदर अद्भुत करेगा. ఆ యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. आपका जीवन के अंदर अद्भुत की काम करेगा. అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయటం జరుగుతుంది. बोले हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, बोले हालेलुया. హల్లెలూయా. वचन వాక్యము जब यहाँ पर प्रचार किया जाता है, ఎప్పుడైతే సువార్త బోధించడం జరుగుతుందో आपके अंदर जाने, అది హృదయంలో ఉండాలా. सुनना नहीं केवल, కేవలం వింటూ వారకే కాదు, उस वचन अंदर भीतर ले लेना उसको. ఆ వాక్యము నీ హృదయంలో దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలా. मैं केरल के गवाह की बताता हूँ आपको. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. उसका एक वचन के जरिए उदाहरण देता हूँ मैं. ఒక ఉదాహరణ చెబుతా. इब्रानी की पत्रिका अध्याय 4 वचन 2-3 पढ़ने पे. इब्रानी की पत्रिका 4వ అధ్యాయం 2-3 వచనాలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. यस, హెబ్రీ పత్రిక 4:2-3.
నిష్ప్రయోజనమైనదాయను కాగా మళ్ళీ చదువు, మళ్ళీ మొదటి నుంచి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినప్పుడు ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రయాణము చేసినట్టు వారు నా విశ్రాంతితో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు इनफ प्रेज द लॉर्ड. अब सुनने पाए ఏనండి, सुनने पाए आप. ఇందాం. ఇప్పుడు दो ग्रुप ऑफ पीपल गए. ఇక్కడ రెండు గుంపుల వారు ఉన్నారు. प्रभु का वचन क्या बताया जा रहा है? कहाँ गए? ఏ గుంపులు అవి? दोनों ग्रुप वचन को सुनता गए. ఈ రెండు గుంపుల వారు కూడా వింటారు, వాక్యాన్ని అయితే వింటారు. पर सुनने वाला वचन को विश्वास में नहीं बदलने के कारण ఈ విన్న వాక్యం హృదయంలో కార్యం జరిగించుకోకపోతే, विश्वास में ना बदलने के कारण విన్నారు కానీ అది విశ్వాసంలోకి కార్యరూపం దాల్చల. అలాంటి కారణాన एक ग्रुप को उस वचन से कोई भी प्रॉफिट नहीं हो रहा, कोई भी ఆ फल విన్న వాక్యాన్ని బట్టి ఒక గుంపు వారికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం లేదు, దొరకల. वो सुन रहा आगम, వాళ్ళు విన్నారు, बस बैठा आगम सुन रहा आगम, కూర్చుని దేవుని మాట అయితే విన్నారు. कथा कहानी सुनते वक्त सुन रहा आगम, కథలు ఎట్టయితే ఈనిపోతారో అట్టాగే విన్నారు. उनके अंदर कोई रिएक्शन नहीं हो रहा, దానికి స్పందన లేదు, విన్న దాన్ని బట్టి ప్రతిస్పందన లేదు. उनको ये भी नहीं पता चला कि परमेश्वर से बातें कर रहा आगम. అరే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట అని ఆ గ్రహింపు కూడా వాళ్ళకి లేదు. वो उस वचन पर विश्वास नहीं कर ఆ रहा, వాక్యం మీద వాళ్ళు విశ్వాసం కూడా ఉంచటంలా. विश्वास नहीं करने के कारण उस वचन उनके अंदर कोई भी लाभ नहीं ला रहा, ఆ कोई भी వాక్యాన్ని क्रिया नहीं कर रहा. విశ్వసించని కారణాన ఆ వాక్యం వాళ్ళ హృదయంలో పని చేయలా. पर एक ग्रुप लोग है అయితే మరొక గుంపు వారు जैसे वचन निकलते कि विश्वास कर लेता है, వాక్యం వస్తూ ఉంటే ఇంటూ ఉండగానే मेरे విశ్వసిస్తారు. जीवन में प्रभु अद्भुत करेगा. నా జీవితంలో అద్భుతం जैसे జరుగుతుంది. मरियम ने विश्वास की, ఏ రీతిగా అయితే మరియమ్మ నమ్మిందో నేను కూడా అట్లా నమ్ముతానని అంటారు. अद्भुत को देखने से पहले गवाही देने लगा, అద్భుతాన్ని కల్లారా చూడక ముందే సాక్ష్యం ఇవ్వటం మొదలు अद्भुत పెట్టారు. को देखने से पहले परमेश्वर की महिमा करने लगा. అద్భుతం జరగక ముందే దేవునికి మహిమ పరచడం చూస్తాం. उसने सुना, విన్నారు, विश्वास किया, హృదయంలో విశ్వసించారు. आंगों के बाद में आंगों में देखा वो, వారు కళ్ళ ముందే చూసి చూడటం కూడా और జరిగింది. उसको स्पर्श किया है. అప్పుడు దాన్ని స్పర్శించడం यानी कि జరిగింది. मैं कहने वाला शब्द यह है कि जो वचन सुनता है, आप सुनना, विश्वास करना, उस वचन आपके जीवन के अंदर क्रियात्मक रूप से आपके सामने दिखाई देगा और आप उसका अनुभव भी करेगा. ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో, విన్న వాక్యాన్ని విశ్వసించాలా. విశ్వసించిన దాని ప్రకారం నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నమ్మాలా. దాని ప్రతిఫలాన్ని అప్పుడు అనుభవిస్తావు. बोले हालेलुया. హల్లెలూయా. अभी देखो आपके गांव में ఉదాహరణకి మీ ఊర్లో वर्षा गिर रहा गांव, వర్షం పడుతుంది. पानी का प्रॉब्लम है ना? వర్షం పడితే नहीं, अभी गर्मी है ना, पानी का प्रॉब्लम है ना? ఇప్పుడు ఎండాకాలం కదా, నీళ్ళ సమస్యనా? मैं और पास्टर आदम 2 मटका लिया మేమిద్దరం కలిసి 2 కొండలు పట్టుకున్నాం. और हम दोनों वर्षा के पानी पकड़ने गया बागर. వచ్చే వర్షపు నీళ్లు పడదామని చెప్పి ఇద్దరం కొండలు తీసుకుని పోయాం. बस आदम ने इसको सीधा रखा. अब देख मुंह खुला गया, इसको सीधा నోరు తెరిచిన కొండను మూతి తెరిచి ఆ కొండను అట్ట పెట్టాడు. पर मैं दूसरा मटका गया, मैं उसको उल्टा रखा. నేను కూడా ఇంకొక కొండ తీసుకెళ్ళాను. వర్షంలో బోర్లిచ్చి పెట్టాను కొండని. अभी किसकी मटका में पानी होगा? ఎవరి కొండలోకి పడే వాన నీళ్లు వస్తాయి? मेरे मटके में पानी होगा, बस आदम की मटके में पानी होगा. మా ఇద్దరిలో ఎవరి కొండకి నీళ్లు నిండుతాయి? ఎందుకని చెప్పండి, నాకు ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. చెప్పండి. किसकी मटका में पानी? ఎవరి కొండలో నీళ్లు వస్తాయి? बस आदम. क्यों? ఎందుకని? क्यों? ఎందుకని?
पानी गिर रहा है, వర్షం పడుతుంది కదా, हम दोनों का उद्देश्य एक ही है, మా ఇద్దరు ఉద్దేశం కూడా ఒకటే. हम दोनों का पास मटका है ఇద్దరి దగ్గర చెరుకు కుండ ఉంది. और पानी गिरने वाला साउंड टप टप सुन रहा हूं, వర్షపు చినుకులు పడతాం, ఆ సౌండ్ కూడా శబ్దం కూడా వినపడుతూనే ఉంది. इनकी मटके में पानी के, मेरे मटके में नहीं. ఆయన కొండలో నీళ్లు రావటం ఏంది, నా కొండకు నీళ్లు నిండకుండా పోవటం ఏంటి? अब मैं पूछ रहा हूं, परमेश्वर क्या इससे किया कि आपकी मटके में पानी है, मेरे मटके में पानी नहीं है? ఏంటయ్యా నీ కొండలో నీళ్లు నింపాడు దేవుడు, నా కొండలో నీళ్లు నింపలేదని నేను దేవుడిని సనిగి గొనిగితే ఎట్టుంటది? परमेश्वर पार्शियलिटी करता है क्या? ఆ దేవుడు ఏం పక్షపాతం చేస్తున్నాడు ఏంది? मेरे से परमेश्वर पसंद नहीं करता हूं. నేనంటే దేవుడికి ఇష్టం లేదా ఏంది? आप अच्छा सुंदर है, मैं बेसूरत हूं. నేను బాగలేననే, అందంగా లేననే నా కొండలో నీళ్లు నింపలేదు. इस प्रकार कहेंगे ఇట్లాగానే అనే పని అయితే पास्टर आदम मुझसे कहेगा, అప్పుడు పాస్టర్ గారు అంటారు, पास्टर साबू वेट అయ్యగారు కొంచెం ఆగండి, कि आपकी मटका को देख, నీ కొండని ఎట్టబెట్టావు చూడు, आप मटका उल्टा रखा तो पानी कहाँ रुकेगा? నీవు బోర్లించి పెట్టిన కొండలోకి నీళ్లు రమ్మంటే ఎట్టొస్తాయి? पानी तो गिर रहा था, వర్షం అయితే పడుతుంది, टप 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 करके शब्द भी आया होगा, చినుకులు పడుతున్న శబ్దం అయితే వినపడుతుంది. आपकी मटका में गिरकर पानी बह गया होगा. నీ కొండ మీద పడ్డ చినుకులన్నీ కిందకు పోతున్నాయి. मैंने सीधा रखा मटका, నేనేమో తెరిసిన మూతిని ఆకాశం తట్టు పెట్టా, मेरा मटके में पानी है. అందుకే నా కొండలోకి నీళ్లు వచ్చినాయి. इसी प्रकार है जब वचन सुनने के लिए बैठ जाता है. అదే రీతిగా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు కూడా హృదయం తెరిచి వాక్యం వినాలా. यदि हमारे हृदय को खोल कर रखोगे, మన హృదయాన్ని మనస్సును దేవుని కొరకు తెరిచి కూర్చుంటే प्रभु मुझसे बातें करना, దేవుడు నీతో మాట్లాడతాడు. और प्रभु जब बातें करोगे, దేవుడు నీతో మాట్లాడతాడు. उस बातों पर विश्वास करोगे, ఆ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచితే, और हृदय के अंदर लेकर जाएंगे, ఆ విశ్వాసంతో నువ్వు ఆ వాక్యం ఎత్తుకుని పోతే प्रभु आपके जीवन में अद्भुत करेगा. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. उसी वचन ही आपको छुड़ाता है, ఆ వాక్యమే నిన్ను విడిపిస్తుంది. आपके जीवन में आशीष लाता నీ है, జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. आपके जीवन में अनुग्रह लाता है. నీ జీవితం మీద దేవుని అనుగ్రహం వస్తుంది. Praise the Lord. హల్లెలూయా. प्रभु ने मुझे कहा, ప్రభు నాతో చెప్పాడు, इस देश में, ఈ దేశంలో, आपकी कलीसिया में, ఈ సంఘంలో आने वाला दिवस में రాబోయే దినాలలో बड़े बड़े और अद्भुत की काम होने जा रहा है. గొప్ప గొప్ప కార్యాలు ఈ స్థలంలో జరగబోతున్నాయి. గట్టి చప్పలు కొడదాం. आपके जीवन के चरित्र को परमेश्वर बदलने जा रहा है. నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. గట్టి చప్పలు. हालेलुया, హల్లెలూయా. आपके जीवन के चरित्र को परमेश्वर बदलने जा रहा है. నీ జీవితం యొక్క నీ చరిత్రనే దేవుడు మార్పు చెందించబోతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. प्रभु की आत्मा आपसे कहता है. ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. Yes, हालेलुया. హల్లెలూయా. बाहर देखने में सब कुछ लग रहा है, सही है. ఆకాశం తట్టు చూస్తే నీ आउटसाइड जब देखता है एवरीथिंग इज ओके. నీ ఇంటి చుట్టూ చూస్తే నీ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టుంది. दूसरे लोगों को भी लगता है वैसा ही है. दूसरे लोग जब आपको देखता है, आपके परिवार को देखता है, लग रहा है सब कुछ एवरीथिंग इज फाइन. నీ చుట్టుపక్కల వాళ్ళు నీ వైపు చూస్తే ఏమకేమి అంత బాగానే ఉందో, వాళ్ళ ఇల్లు పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, అంత బాగానే ఉందని అనుకుంటారు. पर परमेश्वर ये देख रहा है तेरी हृदय की वेदनाओं को कोई नहीं जान रहा है. దేవుడు నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్నాడు. और कुछ ऐसे बात है कि जो तेरे घर के अंदर की फल नाश कर रहा है. फल फल फ्रूट प्रोडक्टिविटी. ఒక పరిస్థితి ఎలా ఉందంటే, మీ ఇంట్లో మీ చెట్టున పండిన పండ్లు కాయలు నాశనం అయిపోతున్నాయి. यानी कि अपना प्रयत्न का फल, నీవు ప్రయత్నం చేస్తున్నా కానీ దాని ప్రతిఫలం అందటల్లా. परिश्रम जो करता है वो रुकते नहीं है. ప్రయాస అయితే పడుతున్నావు కానీ సంపాదించింది అది నిలబడుతున్నా. उसी प्रकार भगते जा रहा है. అదే రీతిగా జరుగుతూనే ఉంది. और प्रभु मुझे दिखा रहा है एक बहुत बड़ा गहरा एक कुआं दिखाता है प्रभु. దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక బావి ఒకటి నుయ్యి కనపడుతుంది. और तुम उसमें से पानी निकाल रहा है. ఆ దాంట్లో నుంచి నీళ్లు బయటికి తోడుతున్నావు.
बड़ा परिश्रम करके पानी निकाल लगा, కష్టపడి నీళ్లు బయటికి దోడుతున్నావు. पर जब वो पानी ऊपर तक आ जाता है, ఎప్పుడైతే ఆ నీళ్లు బయట పైదాకా వస్తాయో तुम्हारे उस बाल्टी के आधे से अधिक पानी बग चुके हैं. అప్పటికే సగం బయటికి తీసుకొస్తున్న ఆ బకెట్లో నీళ్లు సగం నీళ్లు కింద పోతున్నాయి. उससे प्रभु क्या बताया जा रहा है मुझे, దానితోటి నీకు దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, बहुत परिश्रम करते हैं కష్టమైతే చేస్తున్నారు, पर उसकी परिश्रम के सारे फल बिखर जा रहा है. వచ్చిన ఫలితం రావలసినంత ఫలితం మీకు రాటల్లా సగం పోతుంది, వ్యర్థమైపోతుంది. प्रभु मुझे कह रहा है, దేవుడు నాతో అంటున్నాడు 2025 से लेकर 2027 के अंदर 25 इन बिटवीन 2025 to 2027 అటు 25 రాబోయే 25 నుంచి 27వ సంవత్సరం లోపల 3 वर्ष के अंदर 3 సంవత్సరాలలో परमेश्वर तेरा जिंदगी को ऐसे आशीषों में बदलने जा रहा है. నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు. तेरे कोख से निकले हुए संतान भी प्रभु के नाम से जाने जाएगा. నీ కడుపును పుట్టిన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. प्रभु का नाम से जाना जाएगा, प्रभु का नाम से जाना जाएगा. ప్రభు యేసు నామములో నీ బిడ్డలు ఆశీర్వదించబడబోతున్నారు. और वे भी प्रभु में प्रसिद्ध बनेगा. వాళ్ళు దేవుడికి ఇష్టలుగా మారబోతున్నారు. प्रभु ऐसे तेरा जीवन के चरित्र को इन दिवसों में बदलने जा रहा है. అనే చరిత్రనే దేవుడు మార్చబోతున్నాడు. यीशु के नाम से मैं प्रार्थना कर रहा हूं, पिता परमेश्वर गगन के ऊपर गिरी हुई उस वजन इनका जीवन के पूरा होने पाए और दुष्ट की सारी क्रियाएं टूटने पाए. शाबालम धुनी रगजदल कमाना वैड प्रबलम धुनी, इनका फलों को नाश करने वाला अंधकार की ताकत, शैतान की ताकत यीशु नासरी के नाम से टूटने पाए. तुझे नाश करने के लिए, నిన్ను నాశనం చేస్తానికని मृत्यु 2 बार तेरे जीवन में था. నీ జీవితంలో 2 సార్లు మరణం నిన్ను నాశనం చేస్తానికి సమీపించిందంట. కానీ దేవుడు కాపాడాడు. तुम्हारा जीवित है तो प्रभु की कृपा है. అయితే నీవు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప. 2 बार 2 సార్లు మరణం నీకు దగ్గరకు వచ్చింది, నిన్ను నాశనం చేయాలని చూసింది, అవునా? కానీ దేవుడు కాపాడాడు. यीशु के नाम से इनके जीवन के खिलाफ करने वाला हर प्रकार की तंत्र की शक्ति यीशु के नाम से टूटने पाए. सारे अंधकार की ताकत यीशु के शाबालम थो रिगा जदला समन बिगेन शिबालम तने रीबा बाबा बाबा रकमाना से के लंता रबा का लंतूरी कमाना से रीबे लंतूरी का जदल कमाना वैड प्रबालम थूरी का जदल कमाना से ये शी कमाना से यीशु के नाम से हर प्रकार के अंधकार की ताकत के जीवन के खिलाफ, इनके परिवार के खिलाफ खड़े गए शैतान की ताकत टूटने पाए. यीशु के नाम से आशीष होने पाए. यीशु के नाम से. अगर कोई व्यक्ति है गर्भघोष में गांठ गए, గర్భసంచిలో అమ్మా ఎక్కడికి కూర్చోండి 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 మీరు కూర్చోండి. कोई व्यक्ति ప్రార్థన చేయట్లా, ప్రవచనం వచ్చింది చెబుతున్నారు. మీరు కూర్చోండి కూర్చోండి. कोई स्त्री है, कोई बहन है पर गर्भघोष में गांठ गए. ఎవరికో గర్భసంచిలో కణితి గడ్డ ఉందంట. ఎవరికి? ఇక్కడ ఉన్న వారిలో ఎవరికో గర్భసంచిలో కణితి గడ్డ ఉందంట. और ब्लीडिंग होते जा रहा है. దాని కారణంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుందంట. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? గర్భసంచిలో ఒక గడ్డ ఉందంట, కణితి గడ్డ ఉందంట. దాని వల్ల నీకు బ్లీడింగ్ అవుతుంది. దేవుడు ఈ సమయంలో నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆ వ్యక్తి నువ్వైతే లేచి నిలబడు. यदि अभी आया नहीं तो आपको जानता है कि आप शाम को ले आना. ఆ వ్యక్తి నీవే అయితే లేచి ముందుకు వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు. అంతటితోటి నీకు ఆ సమస్య తీరిపోద్ది. సిగ్గుపడక్కర్లా, దేవుడు బయలుపరుస్తున్నాడు బాగు చేస్తానికే. ప్రభు का हीलिंग पावर यहाँ पर रिलीज हो रहा है. ఇక్కడ దేవుని యొక్క స్వస్థతా శక్తి విడుదల అవుతుంది. यीशु मसीह कई लोगों को छू रहा है इस समय. ఇదే సమయంలో యేసు ప్రభు అనేకులను ముట్టుతున్నారు, తాగుతున్నారు. और साधारण रीति से वेट नहीं करते कि ना वचन के बाद फिर आराधना होगा, फिर रोगियों को बुलाएगा ना कि वचन प्रचार करने के मध्य में कि प्रभु यीशु मसीह लोगों को चंगाई दे रहा है. చాలా సార్లు వాక్యం అయిపోయిన తర్వాత ప్రవచనం ద్వారా
ప్రజల ముందుకు పిలవటం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు వాక్యం చెబుతూ ఉండగానే దేవుడు బయలుపరిచింది మధ్యలోనే వారిని స్వస్థపరచడం చూస్తున్నాం. तो मैं आपसे ये कह रहा था ప్రభు ఈ విషయాన్ని చెప్తున్నాడు. कि परमेश्वर के वचन के ऊपर जब विश्वास करोगे, ఎవరైతే దేవుని యొక్క మాటను విశ్వసిస్తారో उस विश्वास ही आपके जीवन के अंदर काम को लाता है, परमेश्वर से आपको फल आता है. నీవు ఆ మాట యందు విశ్వాసం ఉంచుట ద్వారా దాని ప్రతిఫలం నీ జీవితంలో అనుభవిస్తావు. देखिएगा यहाँ पर मरियम ने विश्वास की మనం ఇక్కడ చదివాం కదా, మరియమ్మ విశ్వసించింది. कि परमेश्वर जैसे बोलागा वैसा के मेरे जीवन के अंदर होगा. దేవుడు చెప్పినది నా జీవితంలో నెరవేరుతుంది అని నమ్మింది. चाहे उसके विरोध में कुछ भी क्यों ना खड़ा हो जाए, తనకు విరోధంగా ఏది నిలబడినప్పటికీ, परिस्थिति कुछ भी क्यों ना हो जाए, నీ జీవితంలో ఏది వ్యతిరేకంగా ఏది జరిగినా, परमेश्वर जो मुझसे कहा है, అయితే దేవుడు నాతో అన్నాడు. मेरे दृष्टि में असंभव है, దేవునికి ఏది मेरी दृष्टि में मेरी समझ में नहीं हो सकता, నా యొక్క దృష్టిలో అది అవ్వకపోవచ్చు, और परमेश्वर से सब कुछ संभव है. అయితే దేవుని దృష్టిలో సమస్తము సాధ్యమే. आज यदि आप विश्वास करने के लिए तैयार है, అయితే నేడు దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. परमेश्वर मुझसे कहा है అయితే దేవుడు నాతో చెప్తున్నాడు, నమ్ము. इस कलीसिया के अंदर बड़े बड़े और अद्भुत की काम जो आज तक आपने नहीं देखा है, वैसे काम आज के बाद इस कलीसिया के अंदर आप देखने जा रहा है. నేటి వరకు ఈ సంఘంలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఈ సంఘంలో మీరు చూడబోతున్నారు. और आपके जीवन में प्रभु करने जा रहा है. అయితే అలాంటి గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. विश्वास करने वाले बोलिए आमीन बोलने पाए. విశ్వాసించిన వారు, నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా హల్లెలూయా. आप जब आपके जीवन में प्रभु कुछ काम करोगे, నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. कैसे होगा मैं बताना चाहता हूँ. ఎలాగో చెప్తాను. यशायाह नबी के पुस्तक 64 उसका 3-4 वचन पढ़ने पाए. 64:16 యెషయా గ్రంథం 64:16 3-4 3-4 వచనాలు पढ़ने पाए. చదవండి. 64 3 and 4 3-4 వచనాలు. 64 అధ్యాయం జరుగునని 3-4 వచనాలు. మైకెళ్ళి జరుగునని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధికి కలవరపడుదురుగాక. ఆమేన్. నీవు దిగి వచ్చుదుగాక. ఆమేన్. నీ సన్నిధిని పర్వతం తత్రిల్లును గాక. ఆమేన్. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు. మరియు ఏ దేవుడిని ఎవడు నీ కాలంను చూసి ఉండలేదు. అది దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. परमेश्वर वचन बताया जा रहा है. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు कि क्लियरली वहां पर देखने पाए जब तूने काम किया है, దేవుడు చేశాడు. जब काम करेगा कर कहने की, जब तुमने बड़े बड़े और अद्भुत की काम किए हैं, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. तू उत्तर आया. ఆయన నీవు దిగి వచ్చి ఆయనే దిగి వచ్చాడు. हमने उसकी बियॉन्ड आवर एक्सपेक्टेशन, we didn't expect that when you did awesome things in our life. మన జీవితంలో ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని నువ్వు ఎప్పుడు అనుకోలేదు, తలంచలేదు. అలాంటి కార్యాలు చేస్తాడు. We didn't expect. కనీసం మనం ఊహించలా. We didn't imagine that. అలా జరుగుతుందని మనం ఎప్పుడు కూడా అనుకోలా. When God do something in your life, ఎప్పుడైతే నీ జీవితంలో ఏదైనా చేశాడో that will be beyond your imagination. అది నీ ఊహకు అందనిది. Beyond your calculations. నీ లెక్కలకు మించినది అది. Beyond your expectations. నీ ఊహకు అందని కార్యాలు ఆయన చేస్తాడు. In these days, ఈ దినాలలో God is going to do miracles beyond your imaginations. నీ ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికమైన అద్భుతాలు దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. Beyond your expectations. నీ ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. When God do that, అదే దేవుడు చేయబోతున్నాడు. that will be awesome and wonders before your eyes. నీ కళ్ళకు అది ఆశ్చర్యము గొప్పవిగా ఉంటాయి. And that will be greater things in your life. నీ జీవితంలో
ముందు ఎప్పుడు చూడని అంత గొప్ప కార్యాలు చూడబోతున్నావు. This is the word of God for you. ఇది నీ కొరకైన దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది. Your life is going to change. నీ జీవితమే మార్పు చెందబోతున్నది. God is going to change your history. నీ చరిత్రే మార్పు చెందబోతుంది. God is going to rewrite your history. నీ చరిత్రని ఆయన మార్పు చెందింపజేయబోతున్నాడు. In the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో ఆమేన్ అనండి. I declare and I decree. నేను దీన్ని ప్రకటిస్తున్నాను, ప్రకటన చేస్తున్నాను. You are going to see miracles in your life. నీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. Great things in your life. గొప్ప మహత్ కార్యములు నీ జీవితంలో చూడబోతున్నావు. And when God do it, ఎప్పుడైతే దేవుడు ఆ కార్యం చేస్తాడో nobody can overturn it. దాన్ని ఎవరు కూడా ఆపజాలరు. Nobody can stop it. దాన్ని దేవుడు చేసే కార్యాన్ని ఎవరు ఆపలేరు. When God do something for you, నీ కొరకు దేవుడు ఏదైనా చేశాడంటే no human being can stop that from the hand of God. దేవుని యొక్క చేతిలో నుండి నీకు వస్తున్న ఆశీర్వాదాన్ని ఎవరు ఆపజాలరు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Only I will give one more word and I am going to pray for you. ఒక మాటని మీతో చెప్పి నేను ముగిస్తాను. Ephesians chapter 3 verse number 20. 3వ అధ్యాయం 20వ వచనం ఎఫెసీ పత్రిక. ఎఫెసీ 3:20. Read it. 3:20. మనలో 3:20. Yes. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘముల తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. परमेश्वर ऐसा सामर्थ्य है या God is able to do. God is able to do. परमेश्वर ऐसा सामर्थ्य है దేవుడు సమర్థుడై ఉన్నాడు. कि हमारी विनती और समस्या का अधिक काम परमेश्वर कर सकता है. మనం ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే అద్భుతమైన కార్యాలు ఆయన చెయ్య సమర్థుడై ఉన్నాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. परमेश्वर कर सकता है. దేవుడు చెయ్య సమర్థుడు. मनुष्यों से नहीं हो सकता. అది మనుషుల ద్వారా అయ్యే పని కాదు. అది मनुष्य के लिए कई बात असंभव है. మనుష్యులకైతే ఆ కార్యాలు అసాధ్యం. आपके लिए कई बात असंभव है. నీకు ఆ పని అసాధ్యం. परंतु परमेश्वर के लिए नहीं है. అయితే దేవునికి అది అసాధ్యం కాదు. हालेलुया. హల్లెలూయా. आप जो सोचता है मेरे से नहीं हो सकता. నువ్వు అనుకుంటావు ఇది నా వల్ల అయ్యే పని కాదు. परंतु परमेश्वर से असंभव नहीं है. అయితే దేవునికి ఏది అసాధ్యమైనది లేదు. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. यीशु आपके जीवन का तो कल एक काम किया है. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. कल आपकी प्रार्थना सुना है. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. आज भी प्रार्थना सुनता है. నేటికి నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. आज भी आपके लिए अद्भुत करने में पराक्रमी परमेश्वर है. నేటికి నీ జీవితంలో అద్భుతాలు చేస్తానికి పరాక్రమ గల దేవుడై ఉన్నాడు. क्योंकि he is the same yesterday, today and forever. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. उसका हाथ छोटा नहीं हुआ है. ఆయన చెయ్యి కొరచగా లేదు. उसके कान बिगड़ा नहीं हुआ है. విననేరకుండుటకు ఆయన చెవులు మందంగా లేవు. वो काम करके थक नहीं गया है. ఆయన పని చేసి చేసి అలిసిపోలేదు. आज भी हमारे मध्य में काम करता है. నేటికి ఆయన మన మధ్య కార్యం చేస్తున్నాడు. आज भी आपके जीवन में अद्भुत करेगा. నేటికి నీ జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. आपके सोचने से बढ़कर काम करेगा. నువ్వు విన్న దానికంటే అనుకున్న దానికంటే అద్భుత కార్యాలు చేస్తాడు. शाबालंतूरी कमाना से केलंतूरी कमाना से. हालेलुया. హల్లెలూయా. कोई कुछ लोग काम पर है कि गिडनेस आते हैं, काम करते करते चक्कर आकर गिर जाता है वो. కొంతమందికి పని చేస్తూ ఉండగా తల తిప్పుతుందంట, కళ్ళు తిరిగి పడిపోతారంట. ఎవరు ఆ వ్యక్తి? పని చేస్తూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోతారంట. गिडनेस आ जाता है, चक्कर खा के गिरते हैं. उसके पीछे एक शैतान के हाथ मुझे प्रभु दिखाता है. ఆ కళ్ళు తిరిగి నువ్వు పడిపోవటం వెనకాల ఒక సైతాన్ యొక్క హస్తం కనపడుతుంది నాకు. कभी कभी ऐसे आपकी आंखों में ठक करके ब्लिंकिंग मारता है, अंधेरा हो जाता है. ఒక్కోసారి కళ్ళు మసకొచ్చినట్టుగా కళ్ళకి ఏదో తలుకుమని అన్నట్టు కళ్ళు తిరిగి ఒక్కోసారి పడిపోతావంట.
ఆ వ్యక్తి ఎవరు? నువ్వే అయితే आप లేచి निर्णय के ముందుకు వస్తే समान जाता है। ఇక మీదట సైతాను హస్తం నీ మీద లేకుండా అయ్యగారు ప్రార్థన చేస్తారు, విడుదల కలుగుతుంది. इसी समय परमेश्वर को छुड़ाना चाह रहा। ఇప్పుడే నిన్ను దేవుడు స్వస్థపరిచి విడుదల ఇవ్వగలడు. इसी समय परमेश्वर के हाथ आपके प्रार आगा। దేవుని యొక్క హస్తం నీ మీదకు వస్తుంది. इसी समय परमेश्वर सामर्थ्य आपके प्रार आगा। దేవుని యొక్క శక్తి నీ మీదకు వస్తుంది. और सिर के अंदर चक्कर खिलाने वाला अंधकार के ताकत इस समय टूट रहा। ఇప్పుడే నీకు తల తిరగటం, కళ్ళు తిరిగి పడిపోయేటువంటి పరిస్థితి కలుగు చేస్తున్న దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను. उनको सिर के अंदर बहुत ऐसे दर्द लग जाता है, कभी कभी लेगो कि उसका सर फटने के समान भी हो जाता है। ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాను అన్నట్టుంటదంట. यीशु नासरी का नाम से इसी समय उस तमाम अंधकार की ताकतें टूटने पाए। యేసు నామములో ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావం తొలగిపోవునుగాక. नाम से लोगों के जीवन के अंदर से नष्ट होने पाए। ప్రజల యొక్క జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. ओ रा बाबा शीखा लंतो रीका जाता। हम प्रभु के चरण में खड़े हो जाएंगे, प्रभु के चरण में खड़े हो जाएंगे। అందరూ లేచి నిలబడతాం. हाँ, थोड़ी देर आप प्रार्थना करने पे शुरू, स्तोत्रम बोलने पे, स्तुति करने पे प्रभु का ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతించుదాం. స్తోత్రం స్తోత్రం చేద్దాం. స్తోత్రం बोले, స్తోత్రం बोले, అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. లేచి నిలబడి స్తోత్రం చేద్దాం. కళ్ళు మూసుకుని చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చేద్దాం. కేవలం దేవుని స్తుతించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. గజదూరి కమాన సే కలందూరి కమాన సే. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నోర్దల స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. షకాలంతూరి హల్లెలూయా రబేలంతూరి కమాన సే కలంతూరి కమాన సక షక జదూరి కమాన సే కలంతూరి మాన సే కలంతార కమాన సే రిబా బాబా లంతూరి కమాన సే కలంతూరి కమాన సే కలంతూరి కమాన సే శిబా బాబా. ఓపెన్ యువర్ మౌత్ అండ్ హల్లెలూయా 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 హల్లెలూయా. లంతూరి కమాన సే కలంతూరి కమాన సే కలంతార కమాన సే కగ కలంతూరి కమాన సే కలంతూరి కమాన సే యేసువిన్ నామത്തിൽ. yes 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 స్తుతించండి స్తుతించండి. నోర్దల. yes yes హల్లెలూయా 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 కమాన సే కలంతార హల్లెలూయా 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 యేసు హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు का सामर्थ्य नाम, యేసు యొక్క శక్తి మీ మధ్యలో సంచరిస్తున్నది. యేసు का सामर्थ्य, యేసు యొక్క శక్తి, యేసు का अभिषेक करने पाए, యేసు యొక్క అభిషేకం మీ మీద తిరుగుతుంది. హల్లెలూయా. యేసు का अभिषेक करने पाए, యేసు నామములో యేసు యొక్క అభిషేకం దిగునుగాక. రిబా బాబా బాబా లంతూరి కమాన సే కలంతూరి కమాన సే. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి కళ్ళు మూసుకుని చేతులెత్తి యేసయ్యా యేసయ్యా స్తోత్రం అయ్యానండి. స్తోత్రం 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 స్తోత్రం. కలంతూరి కమాన సే కలదూరి కమాన సే. yes 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 yes. प्रभु का असीम सामर्थ्य कर रहा है, प्रभु దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది, దేవుని ప్రభావం సంచరిస్తుంది, प्रभु का असीम सामर्थ्य कर रहा है. ఆయన శక్తి నిన్ను తాకునట్లుగా నోరు తెరిచి స్తుతించు. कई बंधन टूट रहा ఏ है, వ్యాధి అయినా, कई प्रकार के अंधकार के ताकत टूट रहा है, ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల ప్రభావం తొలగిపోతుంది. गर्भ को गिराने वाला अंधकार के ताकत टूट रहा है, ప్రతి విధమైనటువంటి మెడ నొప్పులు కలుగజేసే దయ్యాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. शबालंतूरी कमाना से. హల్లెలూయా 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 शबालंतूनी कबा खजादाला कमाना से. హల్లెలూయా హల్లెలూయా. yes 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 yes. दुष्ट की कई क्रियाएं यीशु के नाम से टूट रहा है, अंधकार की ताकत यीशु के नाम से टूट रहा है इस समय पर. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి స్తుతించండి స్తుతించండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించండి, మీకున్న సమస్య వైపు వ్యాధి వైపు చూడకండి, ప్రభుని స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అంతకు ముందు ఎన్నడూ చూడని అద్భుతాలు, మునుపెన్నడూ అనుభవించని అద్భుతాలు, నీ కనులకి ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు నీవు అనుభవించడానికి ప్రభుని స్తుతించు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యద్భుతములు, గొప్ప కార్యాలు చూసినట్లు దేవుని స్తుతించు. हालेलुया 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 हालेलुया। परमेश्वर की पराक्रम का हाथ आपके ऊपर बढ़ते हुए मुझे प्रभु दिखाया जा रहा है। పరాక్రమశాలి అయిన ప్రభు యొక్క సామర్థ్యం కలిగిన హస్తం మీ మీద సంచరిస్తున్నది। इस कलीसिया के विरोध उड़ने वाला कई प्रकार की जलगन की आत्मा यीशु के नाम से टूट रहा है। ప్రతి విధమైన విరోధంగా విభేదములు కలుగజేయి ప్రతి దురాత్మ దయ్యపు శక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక। यीशु के नाम से टूटने पाए। యేసు నామములో దురాత్మ శక్తుల ప్రభావం తొలగిపోవునుగాక। प्रभु धन्यवाद देते हैं। యేసయ్యా నీకు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా। 2 दिवस का मीटिंग को आशीष करने पाए। దేవా నీ బిడ్డల అందరిని ఆశీర్వదించండి। आपके बड़े अद्भुत की काम देखने में आप सहायता करें। నీ అద్భుత కార్యాలు చూస్తానికి సహాయం చేయండి यीशु के नाम से। యేసు నామములో అడుగుచున్నాము తండ్రి। आमेन ఆమేన్ आमेन। गॉड Amen. ब्लेस यू ऑल। దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుదురుగాక। सबको आशीष देने पाए। దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుదురుగాక। शाम को रोगियों के लिए प्रार्थना करो। సాయంత్రం రోగుల కోసం ప్రార్థన చేస్తారు। और जब भी परमेश्वर की आत्मा से रेवलेशन मिल जाता है, సాయంత్రం దేవుని వద్ద నుండి ఉపదేశం దేవుడు మనకు కావాల్సిన సందేశం जब ఇస్తాడు। रोगों के बारे में या किसी भी प्रकार का रेवलेशन या धैर्य आगम मुझे आप उसको समझ कर आगे कर उसी समय निकलने पाए, ताकि प्रभु आपके जीवन में चंगाई छुटकारा देने। దేవుడు ఏదైతే ఆయనకు వాక్కు ఇస్తాడో ఆ వాక్కు ఇచ్చిన సమయాన్ని ముందుకు వస్తే మీకు సమస్య తీరిపోద్ది। తర్వాత వచ్చినా నేను ఎత్తిన చేయి పెట్టినా ఏం పెట్టినా ఫలితం ఉండదు। हालेलुया। వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం అర్థం చేసుకుని పిలిచినప్పుడు పలానా జబ్బు అన్నప్పుడు వాళ్ళు ముందుకు వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు, వెంటనే తగ్గిపోద్ది। आमेन ఆమేన్ आमेन। ఆమేన్। गॉड ब्लेस यू। దేవుడు దీవించుదురుగాక। ఆమేన్। ప్రార్థనతో కూటాన్ని ముగించుకుందాం। సాయంత్రం కూటానికి పెందలాడే రాలేకపోయిన వాళ్ళకి ఫోన్లు చేసి అయినా లేదా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వాళ్ళతో చెప్పైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి। ప్రార్థన చేద్దాం। దయాళుడైన దేవా నీ దాసుని నిలబెట్టుకొని బలమైన వర్తమాన సందేశం మాకు వినిపింపజేసినందుకు నీకు స్తోత్రాలు। కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రాలేకపోయిన బిడ్డలను క్షమించి సాయంకాలం కూటంలోనైనా చేరి వచ్చి నీ వాక్కులో ఉన్న శక్తిని అనుభవించి అద్భుతాలు చూడడానికి కృపదైత్యమని బలపరచమని మరింత బలమైన అభిషేకంతో నీ దాసుని నిలబెట్టి వాడుకొని ఈ పగలు చూసిన కార్యాల కంటే రాత్రి మరి గొప్ప కార్యాలు, విశేషమైన అద్భుత కార్యాలు మేము అనుభవించడానికి కృప చూపమని కోరుకుంటూ ఈ రాత్రి రేపు పగలు రేపు రాత్రి జరగనున్న మిగతా 3 దినాలు 3 కూటాల్లో కూడా మహత్తర కార్యాలు సూచక్రియలు జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని మహిమతో రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్। మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసం కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక। ఆమేన్। హల్లెలూయా 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 ఆమేన్। అందరికి వందనాలు।